నమస్తే, వెల్కమ్ టు అనంత టీవీ. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. ఏడవ రోజు కొనసాగుతున్న బోట్ల తొలగింపు ప్రక్రియ. కష్టతరంగా మారిన కదలిక, ఇనుప గడ్డర్లతో కొత్త ప్లాన్. రంగంలోకి దిగిన అధికారులు. ప్లాన్ మీద ప్లాన్, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా 3 ప్లాన్స్ బెడిసికొట్టాయి. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన బోట్లు అధికారులు నిపుణులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. ఆపరేషన్ అండర్ వాటర్లో భాగంగా నీళ్లలో నుంచి బోట్లను తొలగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బోట్లని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు 7 రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్నప్పటికీ ఫలితం కనిపించటం లేదు. అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటికి తీసుకురాలేకపోయింది. ప్రస్తుతం పడవల తొలగింపుకు కొత్త విధానం అమలు చేసేందుకు టీంలు సిద్ధమయ్యాయి. ఇంతకీ బోట్ల తొలగింపు ప్రక్రియ ఎందుకు కష్టతరంగా మారుతోంది? నెక్స్ట్ అమలు చేయబోయే కొత్త ప్లాన్ ఏంటి? బోట్లని ఒడ్డుకు తెచ్చేందుకు నిపుణులు, అధికారులు ఏం చేయబోతున్నారు? మరి ఘాతుకానికి పాల్పడ్డ వారికి ఎలాంటి శిక్ష విధించబోతున్నారు? ఈ వీడియోలో పూర్తిగా తెలిపే ప్రయత్నం చేస్తాను, ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ నెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లని బలంగా ఢీకొన్నాయి. దీంతో 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకి కొట్టుకుపోగా 3 భారీ పడవలు ఒక మోస్తారు పడవ కలిపి గేట్ల వద్దే చిక్కుకున్నాయి. పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలటంతో లంకెపడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకి అడ్డుపడి నీటి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. వీటిని తొలగించేందుకు చాలా ప్లాన్స్ వేశారు. ప్లాన్ ఏ. ఇందులో భాగంగా 50 టన్నుల బరువు లేపే సామర్థ్యం ఉన్న 2 భారీ క్రెయిన్లతో ప్రయత్నించినా ఆ బోట్లు కదలలేదు. దీంతో ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ బి. ఇందులో భాగంగా ఎయిర్ బెలూన్స్ ని రంగంలోకి దించారు. అయితే మునిగిన బోట్లు చాలా బరువుండటం, వాటర్ లెవెల్ తగ్గిపోవడంతో ప్లాన్ బి కూడా ఫెయిల్ అయింది. ప్లాన్ సి. ఇందులో భాగంగా నీళ్లలో పైకి కనిపిస్తున్న బోటును యాక్సీ ఆర్క్ కటింగ్ తో 2 ముక్కలుగా చేస్తే తొలగింపు సులువుగా ఉంటుందని మొదట భావించారు. ఇందుకోసం వైజాగ్ నుంచి సీ లయన్ కంపెనీ డ్రైవర్లు రంగంలోకి దిగారు. అయితే ఆ ప్లాన్ రివర్స్ అయింది. బోటులోకి నీళ్లు ప్రవేశించటంతో అది కిందికి దిగిపోయింది. ఇప్పుడు కొత్త ప్లాన్తో రంగంలోకి దిగారు. బోటుని ముందుకు లాగే ప్రక్రియను ప్రస్తుతానికి సిబ్బంది నిలిపివేశారు. ఎందుకంటే బ్యారేజీ వెనక ఉన్న సేఫ్టీ వాల్ని బోటు ఢీ కొడితే లాగడం కష్టమని నిపుణులు భావిస్తున్నారు. దీంతో ఈ రోజు అధికారులు కొత్త విధానాన్ని అమలు చేశారు. 2 కార్గో బోట్లపై 3 ఇనుప గడ్డర్లని సిబ్బంది అమర్చింది. ఇనుప గడ్డర్లు కదలకుండా బోట్లకి వెల్డింగ్ చేశారు. నీటిలో మునిగి ఉన్న బోటుకి ఇనుప గడ్డర్లకి రోప్ లాక్ చేసే విధంగా భారీ హుక్కులని ఏర్పాటు చేశారు. ఒక బోటును బ్యారేజ్ గేట్ల వైపు, మరో బోటును నది వైపు ఉంచి నీటిలో ఉన్న బోటుకు ఇనుప రోప్ తగిలించి గడ్డర్లు లాక్ చేయాలని నిర్ణయించారు. ఆ బోట్ల సహాయంతో మునిగిపోయిన బోట్ గొల్లపూడి వైపు తీసుకెళ్లేందుకు ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికను సిద్ధం చేశారు. మరిది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి. మరోవైపు నదిలో చిక్కుకున్న బోటు పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో రెస్క్యూకి ఆటంకం కలిగింది. లాగే కొద్దీ రోప్ క్రేన్ పై బరువు పెరుగుతోంది. గేట్లకు అడ్డం పడిన పడవను ప్రకాశం బ్యారేజ్ వద్ద నుంచి 10 అడుగులు ముందుకు తీసుకొచ్చారు. అయితే నీట మునిగిన పడవను కూడా బయటకు తీసేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తోంది. అండర్ వాటర్ ఆపరేషన్ ఇంకా పూర్తి కాలేదు. స్కూబా డైవింగ్ సూట్, ఆక్సిజన్ సిలిండర్ ధరించిన డైవింగ్ టీం నది లోపల 12 అడుగుల లోతులోకి వెళ్లి భారీ పడవను ముక్కలుగా కట్ చేస్తున్నారు. అయితే నీటిలో ఒత్తిడి ఎక్కువగా ఉండటంతో బోటుని పూర్తిగా కట్ చేయలేకపోతుంది డైవింగ్ టీం. ప్రవాహ ఉధృతి కూడా డైవర్లకు ఇబ్బందిగా మారింది. కట్ చేసిన రంధ్రాల నుంచి పడవలోకి నీరు చేరుతుంది. దీంతో కటింగ్ ప్రక్రియని నిలిపివేసి భారీ రోప్ సహాయంతో ఒడ్డుకు లాగే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ చిక్కే ఎదురవుతుంది. పొజిషన్ నుంచి పడవ అస్సలు కదలటం లేదు. దీంతో నయా ప్లాన్కి శ్రీకారం చుట్టారు అబ్బులు టీం. అయితే వరదల సమయంలో బ్యారేజీని బోట్లు ఢీకొనటం వెనుక కుట్రకోణం ఉన్నట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ సందర్భంగా పలు కీలక విషయాలు వెల్లడయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. డ్యాంని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తలవేనని నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలసిల రఘురాం, మాజీ ఎంపీ నందిగాం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించినట్లుగా తెలిసింది. ఇందులో బోట్ల నెంబర్లని పరిశీలించినట్లయితే ఏపీ 4MSB 0022, ఏపీ 4MSB 0023, ఏపీ 4MSB 0017 నంబర్లున్న బోట్లతో పాటు ప్రకాశం బ్యారేజీని మరో 2 బోట్లు ఢీకొన్నట్టుగా చెప్పారు. ఆ బోట్లు ఉషాద్రి,
కర్రి నరసింహస్వామి, గూడూరు నాగమల్లీశ్వర్లకు చెందినవిగా గుర్తించారు. సాధారణంగా మూడింటిని కలిపి కట్టారని, వాటికి ఇనుప చైన్ల లంగరు వేయకుండా ప్లాస్టిక్ తాళ్లతో కట్టేసినట్లుగా పేర్కొన్నారు. తమ బోట్లతో పాటు సమీపంలోని మరో రెండింటిని కూడా కొట్టుకెళ్లేలా కుట్ర చేశారని నివేదికలో వెల్లడించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరగనుంది. ఇప్పటికే చంద్రబాబు ఈ విషయంపై స్పందించారు. ఎవరైతే ఈ కుట్ర చేశారో వారిని వదిలేదే లేదని ఆయన స్పష్టం చేశారు.